వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ భారత్ భూషణ్ ముదిగొండ గోపీకృష్ణ, న్యూమరాలజిస్ట్, హైదరాబాద్. ఇక చూశారు కదా, దాంట్లో తమ్నైల్ మీద ఏముందో లక్కీ నెంబర్ చెప్పే ముందు ఈ మధ్య కొంతమంది నాకు ఫోన్ చేస్తారు, సార్ ఒక గత 3 నెలల నుంచి మీకు కొత్త వీడియోలు రావట్లేదు సార్, ఎందుకు ఆగిపోయింది సార్? ఎందుకు ఆపటం ట్రాఫిక్ జామ్ అంటా కదా, ట్రాఫిక్ జామ్ అయినప్పుడు 1 గంట లేట్కి వెళ్తుంది. అలాగే మనకు సొంత రీసెర్చ్ చేయాల్సి, వేరే పని మీద రీసెర్చ్ ఉంది కాబట్టి, ఢిల్లీ ఒక న్యూమరాలజీ మీద, ఈ సిస్టమ్స్ మీద, వాటి మీద రీసెర్చ్ చేయాల్సిన పని ఉంది కాబట్టి అది అలా ఉంది. అక్కడి నుంచి అందుకోసం గ్యాప్ వచ్చింది. నో గ్యాప్. ఇప్పుడు మళ్ళీ ఎంజీకే బ్యాక్, అవునా? సో లెట్ మీ స్టార్ట్ ఏ పాయింట్. ఏంది ఈ పాయింట్ అంటే లక్కీ నెంబర్. న్యూమరాలజీలో ఎక్కడ పోయినా మొట్టమొదటి అందరికీ ఒక క్యూరియాసిటీ, ఒక క్రేజ్ ఏంటంటే లక్కీ నెంబర్ తెలుసుకోవాలని ఉంటుంది. లక్కీ నెంబర్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అదృష్ట సంఖ్య అంటారు. అదృష్టం అంటే సంస్కృతిలో కంటికి కనిపించింది అని. ఆ లెక్క ఎట్లా వస్తుందో ఇన్విజిబుల్. అది ఎట్లుంటుంది అదృష్టం? లెక్క ఎలా ఉంటుంది? ఎర్రగుంటుందా, తెల్లగుంటుందా, ఇంత పొడవు అంత పొడవు అంటే దేర్ ఇస్ నో డెఫినేషన్, దర్ నో డిస్క్రిప్షన్ ఆల్సో. ఇట్ ఈస్ ఇన్విజిబుల్, బట్ లక్ వచ్చేస్తుంది అక్కడి నుంచి. సో ఆ లక్కీ నెంబర్ ఏంటి అని అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అన్నీ చూసిన తర్వాత ఒక యాంగిల్లో ఒకటి, ఇంకో యాంగిల్ ఒకటి, మొత్తం మీద ఒకటే కాదు లక్కీ నెంబర్ కాదు, విల్ గెట్ 2 లక్కీ నెంబర్, సమ్టైమ్స్ ఈవెన్ 3 ఆల్సో. మోస్ట్లీ 2 లక్కీ నెంబర్స్ వస్తాయి. అది మీరు ఇప్పుడు లక్కీ నెంబరు కన్సల్ట్ అయిపోయి లక్కీ అడగపోయినా అదే ఫాలో అవుతుంది. నెంబర్ చేజ్ యువర్ లైఫ్ అన్న బుక్ ఉంది. మీరు కాదు, అవే మేము చేజ్ అవుతాయి. లైక్ అటంతా అవే వస్తుంది చాలామందికి. మీ ఫ్రెండ్స్ని అడిచండి, నేను ఎప్పుడు అనుకోలేదు సార్, ఎందుకు ఎప్పుడు ఆ నెంబరే వస్తుంది, ఎటుపోయినా అదే వస్తుంది అంటారు. అదే అదృష్టం అన్నమాట. డిఫరెన్స్ ఏంటంటే తెలియకుండా చాలామందికి వస్తుంది, తెలుసుకున్న తర్వాత ఇప్పుడు తెలుసుకుంది సార్, ఐ వాంట్ టు నో మై లక్కీ నెంబర్ అని అడుగుతారు మీరు. అప్పుడు ఈ 2 లక్కీ నెంబర్స్ అన్నది వాళ్ళకి వస్తాయి అన్నమాట. ఇది ఎలా ఫాలో అవుతుంది? లక్కీ నెంబర్స్ ఫాలో అవ్వటం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పేర్లో ఆల్రెడీ అది ఉంది కాబట్టి వాటిని మీరు ఫాలో అయిపోతే ఆటోమేటిక్గా పనులన్నీ కూడా ఒక పద్ధతిలో జరుగుతాయి. అంటే ఎక్కువ డిలేలు కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్ ఉన్నాయి, వెహికల్ లక్కీ నెంబర్ ఉంది, ఎక్కువ దానికి రిపేర్ కాకుండా. అందుకే నాకు ఫీడ్బ్యాక్తో చెప్తున్నాను. ఈవెన్ దాదాపు లాస్ట్ 2 మంత్స్లో 7-8 బెంచ్ కార్లు కూడా నెంబర్స్ ఇచ్చాను. మా క్లయింట్వే 2nd, 3rd బెంచ్ కార్ కూడా ఇచ్చాను. అది నెక్స్ట్ ఇయర్ జర్మనీ నుంచి వస్తుంది, హై ఎండ్ కార్. సో ఆ కార్కి లక్కీ నెంబర్ ప్రకారం కనుక పెట్టుకుంటే మీకు ఎక్కువ రిపేర్స్ రాదు, ఎక్కువ ఫ్యూయల్ ఖర్చు కాదు, యాక్సిడెంట్ కూడా ఉంటుంది. అంతేగాని ఈ లక్కీ నెంబర్ కార్ కనుక పెట్టుకొని మీరు మారుతి సెకండ్ హ్యాండ్ కొంటే 6 నెలలు లక్కీ నెంబర్ వల్ల మీరు బెంచ్ కార్ కొంటారంటే దీన్ని ఏదో మళ్ళీ బిజినెస్ చేసినట్టు అవుతుంది. ఎప్పుడు కూడా అట్లాంటి గాల్లో మెడలు కట్టకూడదు. ఏ శాస్త్రంలో ఉండదు, జ్యోతిష్యంలో ఉండదు, ఎక్కడా ఉండదు. మొట్టమొదటి బేసిక్ పాయింట్ ఏంటంటే ముందు మీ కృషి, శ్రమ ఓ సరైన క్రమపత్రాలు చేసుకుంటూనే అవుతుంది. ఆ తర్వాత ఈ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ యాడ్ అవుతుంది. మీరు అడగకుండానే పైనుంచి డివైన్ క్రేస్ యాడ్ అవుతుంది. దానికోసం పూజలు జపాలు చేయక్కర్లేదు. ఇది వేదాల్లో ఉన్న 3 పాయింట్లు. దాన్ని ఎక్కువ చెప్పాను, వేదాల్లో ఉంది, ఎవరినో అడగని చెప్తారు. ఈ 3 ఉన్నాయి లేదు, ఈ 3 తర్వాతే వస్తాయి లక్కీ నెంబర్. ఇట్లా మీకు వెహికల్స్ ద్వారా ఉంటుంది. అలాగే సెల్ నెంబర్ ఉంది, సెల్ నెంబర్ దాంట్లో తీసుకోవాలి. సెల్ నెంబర్ తీసుకోవాలి, నాకు మంత్లీ 3,000 వస్తుంది, 4,000 వస్తుంది బిల్ అనుకుంటుంటారు. ఆ బిల్స్ కొంత తగ్గొచ్చు, సెల్కి రిపేర్ ఎక్కువ రాకపోవచ్చు. ఇలాంటివి ఈ చిన్న బెనిఫిట్స్ అంటే మీకు కొంత ఖర్చు, శ్రమను తగ్గించే అవకాశం ఆ లక్కీ నెంబర్స్లో ఉంటుంది. అక్కడి నుంచి ఒకప్పుడు లక్కీ నెంబర్ బేస్ చేసుకుని లాటరీ టికెట్లు కొనేవాళ్ళు అక్కడి నుంచి. సో ఇది కొంటే మీకు ఏంటంటే మీకు దానికి ఎమికబిలిటీ ఉంటుంది. మీ ఫ్యూచర్కి, మీ అదృష్టానికి, మీ అచీవ్మెంట్స్కి ఇది కొంతవరకు తోడ్పాటుగా లక్కీ నెంబర్ ఉంటుందన్నమాట. అది కూడా లక్కీ నెంబర్ అంటున్నాను, లక్కీ నెంబర్స్ 2 ఉంటాయి. ఎవరెవరు ఫాలో అవుతారు కనుక ఒక సర్వే చేస్తే, త్రూఅవుట్ వరల్డ్లో కనుక సర్వే చేస్తే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ దే ప్రిఫర్ లక్కీ నెంబర్. నేను అదే ఫాలో అవుతాను సార్. చాలా సెంటిమెంట్లు ఉంటాయి. ఈ లక్కీ నెంబర్ అడిగిన వాళ్ళకి అది ఒకటి ఇవ్వము. ఎవరిని అడిగారు అనుకోండి, 2 నెంబర్ చెప్తే అయిపోయిందా, 5 నిమిషాలు మళ్ళీ అరగంట పడుతుంది. ఎందుకు పడుతుంది? ఆ లక్కీ నెంబర్తో పాటే వాళ్ళకు లక్కీ కలర్స్, డైరెక్షన్ దీనికి మళ్ళీ పక్కన ఉంటాయి, అవి కూడా ఇస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఎందుకు సార్ అంటారు? కలర్ సెంటిమెంట్ తీసుకుంటే సూపర్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు, కాశీ విశ్వనాథ్ గారు, ఎప్పుడు చూస్తాం మీరు ఆ షూటింగ్ టైంలో మీరు చూడండి కాకి డ్రెస్లో ఉంటారు. ఆయనకి లక్కీయో సెంటిమెంటో మీరు ఏ పేరు పెట్టి అదే ఉంటారు. దాస్ అన్నారంటారు ఎప్పుడు వైట్ డ్రెస్లోనే ఉంటారు. సూపర్ స్టార్ కృష్ణ పాసంలో ఎక్కువ మంది బ్లూ కలర్ వాడుతుంటారు. అండ్ సుప్రీం మెగాస్టార్, సుప్రీం హీరో చిరంజీవి చాలా సినిమాల్లో అయినా బ్లాక్ అండ్ గ్రే కలర్ ఎక్కువ వాడతారు. ఖైదీ అయితే టోటల్ బ్లాకే, అది ఎంత హిట్ అయిందో మీకు టోటల్ బ్లాక్ ఖైదీ సినిమాలో. మిగతా సినిమాలు చాలా వరకు బ్లాక్ అండ్ గ్రే వాడుతుంటాడు. ఆయన ఎలక్షన్లో వచ్చి అక్కడ ఢిల్లీ లెవెల్లో వెళ్ళినా కూడా, ఎంపీలో వెళ్ళినా కూడా బ్లాక్ పాయింట్ వైట్ వదలడు, నెంబర్ 8 అది. ఇప్పుడు ఈ మధ్య ఎలక్ట్ అయిన రేవంత్ రెడ్డి సీఎం, తెలంగాణ సీఎం, మీరు చూడండి ఆ ఎలక్షన్ ముందు ఆయన క్యాన్వాస్ పోయినప్పుడు బ్లాక్ పాయింట్ వైట్ షర్ట్ ఉంటుంది మ్యాక్సిమం. ఇప్పుడు బయట పోయినా కూడా అదే బ్లాక్ పాయింట్ వైట్, వేరే కలర్స్ వాడరు. ఓ రోజు ఎల్లో ఇట్లా వాడరు. ఇంకో కొంత పిచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే
అప్పుడప్పుడు పేపర్లో ఉంటుంది. మండే రోజు మీకు ఏమొస్తుంది, బ్లూ కలర్ లక్కీ నెంబరు, ట్యూస్డే రెడ్, ఆ తర్వాత ఇన్ని చెప్తారు ఇంద్రధనుసు లాగా. అంటే మన సినిమా షూటింగ్లు బాగానే ఉంటుంది, కానీ మీరు అన్ని కలర్లు పెట్టుకొని ఈరోజు ఇదట ఆ రోజు ఇన్ని లక్కీలు బయట పెడితే అందరూ జనాలు అవుతారు. ఏం సార్ ఇట్లా కళ్ళ వెళుతున్నారు అంటారు. కాదు, ఓన్లీ స్ట్రిక్ట్లీ వన్ అవుట్ అనమాట. సో ఇట్లా సినిమా ఫీల్డ్లోని చాలామంది కూడా ఒక పట్ల ఒకే కలర్ని వాళ్ళు వాడతారు. హీరోయిన్స్ కూడా అడగండి, ఐ లైక్ ఆల్వేస్ ఓన్లీ వైట్ ఓన్లీ. మాధురి దీక్షిత్ అడగండి, పర్పుల్ కలర్ వాడుతుంది. ఆ పర్పుల్ కలర్లో ఒక సినిమాలో ఒక పాట ఉంది, అది మొత్తం ఇండియాని ఊపేసింది. అప్పటి నుంచి మ్యాక్సిమం షూజెస్ పర్పుల్ కలర్. సో ఇట్లా విఐపీస్ వాళ్ళు వాడుతున్నారు, సామాన్య అందరూ వాడుతున్నారు. కాబట్టి సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆ లక్కీ నెంబర్ అన్నది ఏంటో మీకు చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అంతవరకు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దాంట్లో చేయండి, తప్పనిసరిగా చేస్తే మీకు అనేక విషయాలు దీంట్లో వస్తాయి. ఇప్పటికే 60-70 వీడియోలు దీంట్లో ఉన్నాయని చూడొచ్చు మీరు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ గోపీకృష్ణ.